భక్తుడైనటువంటి యోసేపును దేవుడు హెచ్చించుటకై అక్కడున్నటువంటి రాజును, ఆయన కలలను, ఆయన దర్శనములను, ఆయనకు కనువిప్పు కలిగేటువంటి జ్ఞాన వాక్కును యోసేపునకు ఇచ్చి ఆ రాజును దేవుడు తృణీకరించి యోసేపును లేవనెత్తినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అందుకే ఆయన ఏమంటున్నాడు, నేను పేరుకు మాత్రమే ఉంటాను పై అధికారిగా, నీ మాట లేకుండా, నీ సెలవు లేకుండా ఎవరు కానీ కాలు కానీ చేయి కానీ ఎత్తకూడదు, సమస్తం నీ మాట ప్రకారమే జరగాలని భక్తుడైనటువంటి యోసేపుతో రాజు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రాజులను, అధికారులను, ప్రధానులను, పెద్దలను కూడా దేవుడు తృణీకరించి తన ప్రియ బిడ్డలకు త్రోవ లేని చోట ఎడారిలో త్రోవ కలుగు చేసి వారిని నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. మోషే అహరోనులు ఎంత అనుకున్నాడు, వారి దేవుడు ఎంత అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, మీ దేవుణ్ణి పూజించడానికి, సేవించడానికి, కనపరచడానికి బయలుదేరండి, అయితే నన్ను దీవించండి అని అంట. దేవుడు రాజులను, అధికారులను, ప్రధానులను, పెద్దలను తృణీకరించి నీకు త్రోవ కలుగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. నీకు ఒక మార్గం చూపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను, నీ పేరును దేవుడు గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. రాజులను, అధికారులను, పెద్దలను, ప్రధానులను దేవుడు గద్దించినప్పుడు నీ కొరకు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా.